నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండవ వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మీ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా ఈజీ లెసన్. ఇది ఒక ఎస్సే. జోరా నీల్స్ ఆర్స్టన్ అనేటటువంటి రచయిత్రి రచించినటువంటి ఎస్సే అనమాట. లెసన్ టైటిల్ ఒకసారి చూడండి. హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మీ అంటే రంగుగల నేను, నా అనుభూతి ఏమిటి అనేటటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటి, రచయిత్రి అయినటువంటి జోరా ఒక నల్ల జాతీయురాలన్నమాట. సో తను నల్ల జాతీయురాలని అయినా సరే తన యొక్క కలర్ని బాధపడుతూ కానీ తను దాన్ని కప్పిపెట్టడం కానీ చేయకుండా, అవును నేను నల్ల జాతీయురాలని అయితే ఏంటి అనేటటువంటి తన అనుభూతిని తెలియజేసేటటువంటి ఎస్సే అనమాట. చాలా ఈజీ సమ్మరీ. మీరు అబౌట్ ది ఆథర్, ఆ తర్వాత సమ్మరీ అనేటటువంటి చూస్తే అర్థమైపోతుంది. చూడండి, అబౌట్ ది ఆథర్లో జోరా నీల్స్ ఆర్స్టన్ వాజ్ బోర్న్ ఆన్ January 7, 1891 అండ్ డైడ్ ఇన్ January 28, 1960. తను 1891లో జన్మించడం జరిగింది, 1960లో మరణించడం జరిగింది. వాజ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ రైటర్. ఆమె ఆఫ్రికాకు సంబంధించినటువంటి సంతతి, అమెరికాలో జీవించినటువంటి వ్యక్తి. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఒక డాక్టర్, ఫోక్లోరిస్టు, జానపద సాహిత్యాలను రాసినటువంటి వ్యక్తి అండ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. తను సినిమాలను కూడా తీయడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆస్టన్ వాజ్ బోర్న్ ఇన్ నాస్టాగ్లో, ఆల్బమా అండ్ మూవ్డ్ విత్ అవర్ ఫ్యామిలీ టు ఈస్టర్న్వైల్డ్ ఫ్లోరిడా ఇన్ 1894. తను నాస్టాగ్లో అనేటటువంటి ప్రాంతంలో పుట్టినప్పటికీ ఈస్టర్న్వైల్డ్ ఫ్లోరిడా అనేటటువంటి ప్రాంతంలో పెరగడం జరిగింది అనమాట. అక్కడనే తన ఎర్లీ కెరీర్ అనేటటువంటిది, తన చైల్డ్హుడ్ అనేటటువంటిది ప్రారంభంగా అవడం జరిగింది. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నది. గొప్పగా చదువుకొని డాక్టర్గా ఎదిగిందనమాట. షీ ఆల్సో రోట్ అబౌట్ కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ద బ్లాక్ కమ్యూనిటీ. తను నల్ల జాతీయురాలైనందుకు తను అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ని బయటి ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. షీ పోర్ట్రేడ్ రేషియల్ స్ట్రగుల్స్ ఇన్ ద ఎర్లీ 20th century అమెరికన్ సౌత్ అండ్ పబ్లిష్డ్ రీసెర్చ్ ఆన్ హుడో అండ్ కరేబియన్ ఓడో. ఇక్కడ రెండు తెగలకు సంబంధించి, నల్ల జాతీయులకు సంబంధించినటువంటి విషయాలను తను బయటి ప్రపంచానికి చెప్పడం జరిగిందనమాట. ద మోస్ట్ పాపులర్ ఆఫ్ ఆర్ 4 novels ఈజ్ దేర్ ఐస్ వేర్ వాచింగ్ గాడ్, పబ్లిష్డ్ ఇన్ 1937. అది 1937 సంవత్సరంలో దేర్ ఐస్ వేర్ వాచింగ్ గాడ్ అనేటటువంటి నవల పబ్లిష్ కావడం జరిగింది. షీ ఆల్సో రోట్ మోర్ దెన్ 50 షార్ట్ స్టోరీస్, ప్లేస్ అండ్ ఆటోబయోగ్రఫీస్, మెనీ ఎస్సేస్. తను అనేకమైనటువంటి నవలలను, 50కి పైగా చిన్న కథలను, నాటకాలను మరియు చాలా ఎస్సేస్ని రాయడం జరిగిందనమాట. ఇది అబౌట్ ది ఆథర్కి సంబంధించి. ఇక ఎస్సే థీమ్ ఏంటి అంటే, నల్ల జాతీయులకు సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు నల్ల జాతీయుల పట్ల ఉన్నటువంటి విధానాలను వాళ్ళు చూపడానికి, ఏమేమి జరుగుతుంది అనేటటువంటి కాంటెంపరీ ఇష్యూస్ని తెలపడానికి ఒక పుస్తకం వెలువడిందనమాట. ఆ పుస్తకంలో ఈమె రాసినటువంటి ఎస్సేనే ప్రజెంట్ లెసన్ అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి సంబంధించినటువంటి, అంటే స్లేవరీస్ ఉంటారు కదా, ఆఫ్రికా నుంచి అమెరికాకు తీసుకుపోయినటువంటి బానిసలు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు నల్ల జాతీయులుగా ఎదుగుతారనమాట. వాళ్ళు తెల్ల జాతీయుల మధ్య ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అనేటటువంటి అంశం. సో అందులో జోరాకు సంబంధించినటువంటి ప్రజెంట్ ఎస్సే. జోరా నీల్స్ ఆర్స్టన్ డిస్క్రైబ్ అవర్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఇన్ హర్ 1928 ఎస్సే హౌ ఇట్ టు బి కలర్డ్ మీ అంటే రంగుగల నేను, నా యొక్క అనుభూతి ఏమిటి అనేటటువంటిది. సో సమ్మరీకి సంబంధించినటువంటి కీవర్డ్స్తో మీకు లెసన్ అర్థమైపోతుంది. చూడండి, హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మీ ఈజ్ ఏ వైడ్లీ ఆంథోలాజిజైజ్డ్ డిస్క్రిప్టివ్ ఎస్సే ఇన్ విచ్ జోరా నీల్స్ ఆర్స్టన్ ఎక్స్ప్లోర్ ద డిస్కవరీ ఆఫ్ అవర్ ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ ప్రైడ్. అంటే తన యొక్క ఐడెంటిటీని దాచుకోకుండా సెల్ఫ్ ప్రైడ్గా, అంటే గర్వంగా, అవును నేను నల్ల జాతీయురాలని అయితే ఏంటి అనేటటువంటిది తను ఫాలో అవుతున్నటువంటి విధానాలను, తను నల్ల జాతీయురాలుగా ఎదుర్కొంటున్నటువంటి అంశాలను బాధపడకుండా తను గర్వంగా తన నీడలను, అంటే నల్ల జాతీయురాలైనటువంటి విధానాలను తెలుపుకోకుండా బయట ప్రపంచానికి తెలియజేసిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే, ద ప్రజెంట్ ఎస్సే ఒరిజినల్లీ పబ్లిష్డ్ ఇన్ ద May 1928 ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ టుమారో. ఇది వరల్డ్ టుమారో అనేటటువంటి ఎడిషన్లో 1928లో పబ్లిష్ కావడం జరిగింది. హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మీ వాజ్ ఏ కంటిన్యూస్ ఎస్సే దట్ అబ్సల్యూట్లీ డిడ్ నాట్ ఫిట్ విత్ ద ఐడియాలజీస్ ఆఫ్ రేషియల్ segregation, nor did it contemporarily mesh with the following of black pride associated with the హార్లెమ్ రెసిడెన్స్. హార్లెమ్ రెసిడెన్స్లో జరిగినటువంటి ఒక పోరాటంలో తను చేసుకున్నటువంటి అంశాలు, అంటే
తను చూపేటటువంటి నల్ల జాతీయురాలనైతే ఏంటి, నేను గొప్పగా బ్రతకగలను అనేటటువంటి ఒక పోరాటం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, హార్లెమ్ రెసిడెన్స్ అనేటటువంటిది ఒక 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 మిలియన్ మార్చ్ లాంటిది, లేదంటే ఒక ఉద్యమం లాంటిది జరిగిందనమాట. తను స్కూళ్ళల్లో ఎదుర్కొన్నటువంటివి, తను ఇంజస్టిస్గా ఉన్నటువంటి ఏదైతే కలర్ డిస్క్రిమినేషన్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి కాంటెంపరీ ఇష్యూస్ని బహిరంగపరిచిందనమాట. ఇక్కడ చూసినట్లయితే తను వాళ్ళ మదర్ చిన్నప్పుడే చనిపోతుంది అనమాట. ఎవరు, మన రైటర్ అయినటువంటి జోరా యొక్క మదరు చనిపోతుంది. తను ఈస్టర్న్ వైల్డ్ ప్రాంతంలో జీవించింది కదా, ఆ స్కూల్లో తను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎటువంటి కలర్ డిస్క్రిమినేషన్ ఎదుర్కొనలేకపోతుంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా, తన చైల్డ్హుడ్ అంతా కూడా అందరూ నల్లజాతీయుల మధ్యలోనే ఉంటారు. కానీ తను ఒక డాక్టర్ అయిన తర్వాత ఇక్కడ కమ్యూనల్ అనేటటువంటివి, అంటే మతపరమైనటువంటి అంశాలు బయట పరుచుకునేటటువంటి ఏజ్ వచ్చిన తర్వాత తను మొత్తం కలర్కి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. ఓవరాల్గా ఈ సమ్మరీ మొత్తంలో ఏముంటుందంటే, తను చిన్నప్పుడు ఈస్టర్న్ వైల్ అనేటటువంటి ఒక నల్లజాతీయుల స్ట్రీట్ మధ్య పెరిగింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఆమె వేరే ప్రాంతంలో కూడా జీవించాల్సి వచ్చింది. అక్కడ నల్లజాతీయులు తెల్లజాతీయులు అనేటువంటి భేదాభిప్రాయాల మధ్య తను ఎదగాల్సి వచ్చిందనమాట. ఆ తర్వాత వాటిని కూడా తట్టుకొని తన సెల్ఫ్ ప్రైడ్గా తను వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ కలరు, ఇది ఏదైతే ట్రాజికల్ కలర్ ఉంటుంది కదా, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అంశాల మీద స్కూల్స్లలో కానీ ఎక్కడైనా సరే తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ద ఎండ్ ఆఫ్ ద ఎస్ఏలో ఏముంటుంది మనకంటే, తను ఒక కలర్ బ్యాగ్ని తీసుకున్నది, డిఫరెంట్ కలర్ బ్యాగ్స్ని తీసుకున్నది. అందులో మనం ఫిల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఆ కలర్ బ్యాగ్తో లాభం ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో తను ఒక బ్యాగ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటుంది అనమాట. సో ఈ ఎస్ఏ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ సమ్మరీ అనేటటువంటిది చాలా ఈజీగా కలర్ని ఒక బాధగానో నష్టంగానో చూపించకుండా గర్వంగా, అవును నేను నల్లజాతీయురాలని అయితే ఏంటి అనేటటువంటిది ఒక ఎగ్జాంపుల్గా బ్యాగ్ని తీసుకొని, డిఫరెంట్ కలర్ బ్యాగ్స్ని తీసుకొని, అవును ఈ బ్యాగ్లన్నీ డిఫరెంట్ కలర్స్ అయితే ఏంటి, దీంట్లో ఫిల్ చేసేదాన్ని బట్టి దాని పనితనాన్ని బట్టి ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తుందనమాట. సో జోరా నీల్స్ ఆర్స్టన్ అనేటటువంటి రచయిత్రికి సంబంధించినటువంటి సమ్మరీ మీరు చాలా ఈజీగా రాయొచ్చు. తెలుగులో మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి కదా, వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. సమ్మరీ, ఎస్ఏ, థీమ్ అనేటటువంటిది తెలుసుకొని ఈ లెసన్కి సంబంధించినటువంటి సారాంశాన్ని ఈజీగానే రాయవచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని చదవండి.